హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చారీ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు గుమగుమలాడే మునక్కాయల సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: 2 ఆనియన్స్, 3 టమోటాలు, అలాగే ఒక 10 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి, అలాగే 2 గ్లాసుల కందిబ్యాళ్ళు, అలాగే ఒక 4 మునక్కాయలు. ఈ మునక్కాయని సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి ఉప్పు వేసి మనము సపరేట్గా ఉడికించుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లో కందిబ్యాళ్ళు వేసి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ మునక్కాయలు గిన్నెలో వేసినవి ఉడికినాయో లేదో చూసుకోవాలి. 100% ఉడికించుకున్నా పర్లేదు, ఒక 50% ఉడికించుకున్నా పర్లేదు. తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్లో కందిబ్యాళ్ళు వేసి, అలాగే 2 గ్లాసుల కందిబ్యాళ్ళు వేసాము, అలాగే 6 గ్లాస్ వాటర్ వేసి ఆనియన్స్, టమోటో, తర్వాత కొద్దిగా ఉప్పు, అలాగే 2 స్పూన్ల సాంబార్ పౌడర్, ఎంటీఆర్ సాంబార్ యూజ్ చేస్తానండి నేను. తర్వాత ఒక చిటికెడు పసుపు, తర్వాత ఒక హాఫ్ స్పూను మిరప్పొడి, తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇందులోని కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేయాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. తర్వాత 4 విజిల్స్ అయిన తర్వాత మనము ఆ రసాన్ని ఒక వేరే గిన్నెలో వేడి చేసుకోవాలి. తర్వాత మనం నీట్గా స్మాష్ చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని. అలా చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న రసాన్ని దీనిలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనం ఆల్రెడీ ఉడికి పెట్టించుకున్న, నేనైతే 100% ఉడికించాను. దాన్ని ఇందులో వేసి ఒక 3-4 మినిట్స్ ఇలా బాగా కలిపేసి బాగా ఉడికించాలి. ఇలా బాగా ఉడికించాలి. ఒక 5 మినిట్స్ ఉడికిస్తే మనకు సాంబార్ అనేది మునక్కాయలు టేస్ట్ వస్తాయి. తర్వాత ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి, తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా ఆనియన్స్, ఇవి కొద్దిగా ఎర్రగా వేయించుకొని, తర్వాత ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా వేగిన తర్వాత మనం సాంబార్లోకి వేసేసుకోవాలి, తిరగబాత పెట్టుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో గుమగుమలాడే సాంబార్ రెసిపీ తయారైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.